ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వేపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకదానికొకటి ఢీకొన్నాయి 20 వాహనాలు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందున్న వెహికల్ ని ఢీకొట్టింది కంటైనర్. ఎక్స్‌ప్రెస్ వేపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు ఒకదాని తర్వాత ఒకటి అలా 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ ఘటనలో అటుగా వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో అదిగో మీరు చూడొచ్చు, పూర్తిగా ఒక కారు అయితే నుజ్జు అయిపోయింది. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. 18 మందికి పైగా సుమారు 20 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ఏకంగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది. అక్కడ వందలాది వాహనాలు నిలిచిపోయాయి. శనివారం మధ్యాహ్నం ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న ఆ కంటైనర్, అక్కడ ఆ ట్రక్ బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై కంట్రోల్ కోల్పోవడం జరిగింది. దీంతో ట్రక్ రోడ్డుపైన వెళుతున్న క్రమంలో BMW, మెర్సిడెస్ బెంజ్ లాంటి లగ్జరీ కార్లు సహా మొత్తం 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.